అనగనగా మా ఛాయక్క పెట్టిన ఓ కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్. ఆ కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ లో మా అక్కకి మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు ఈ ఈటీవీ హీరోయిన్లు. ఇంట్లో దక్కని విలువ మా అక్కకి ఇక్కడ దక్కుతుంటే చూడడానికి 2 కళ్ళు చాలలేదండి. చివర్లో నా డార్లింగ్ వెళ్ళిపోతుంటే చాలా బాధేసిందండి. ఇదిగోండి, ఈ ఫైర్ బ్రాండ్ పేరు రాధిక. ఆ అమ్మాయి గారి ఇంట్రడక్షన్ లోనే ఇంత అదరగొడితే ముందు ముందు ఇంకా ఎంత బెదరగొడుతుందో చూడాలి మరి. అయినా మా అల్లుడు గోపి కోపం కంటే ఎక్కువేంటి, మా ఎదవకి చీకటంటే చాలా భయం. అదో పెద్ద సీక్రెట్లేండి, ఫ్యూచర్ లో మీకే తెలుస్తుంది. గోదావరి పాయలా గలగలమంటూ అమాయకత్వానికి హాఫ్ శారీ కట్టినట్టుంది చూడండి. ఈ అమ్మాయే వరలక్ష్మి, వరఫ్ వరాలు, వట్టి ఐటీ తెంగర్. ఈ వరలక్ష్మికి వంట రాదంటే రాదంతే. భక్తికి మాత్రం ఏ లోటు లేదండోయ్. కర్లింగ్ హెయిర్ కి కళ్ళజోడి పెట్టిన ఈ కాఫీ కప్పు కలర్ఫుల్ గర్ల్ ఎవరై ఉంటారు చూసేద్దాం రండి. చాలా బాగుంది. చిన్ని చిన్ని కళ్ళే కళ్ళే చిత్రాలు చూపించలే, ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే. ఎన్నో ఎన్నో సంతోషాలే, నమ్మలేని ఆనందాలే. ఏ మచ్చా, ఏంటి మేడం? ఈ నందినితోనే ఆటలా? ఎవరి బిల్లో మాకిచ్చినవేంది? అది మీ బిల్లే మేడం. మా బిల్ల ఆ? ఎంత బరువుగా ఉండదేంది? తాగింది కాఫీయే కదా. మీరు కొత్త అనుకుంటా మేడం, ఇక్కడ కాఫీయే బాగుంటుంది, బిల్లు కాదు. ఓ కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు రేట్లు చూడకపోతే బిల్ ఇలాగే పేలిపోతుంది. నందిని, ఎంత బిల్ అయినా నువ్వే కట్టాల్సింది. రివ్యూ చూసి మరీ తీసుకొచ్చావు కదా, అవును. ఏమంటారా? అవును. కడుతుందిలే. రిచ్ గా బతకాలి, లావిష్ గా ఉండాలి అని అనుకుంటే సరిపోతుందా? దానికి తగ్గట్టు ఖర్చు కూడా పెట్టాలిగా. అంతేకాని ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టకూడదులే. నందిని, అసలే కాస్ట్లీ కాఫీ, చుక్క కూడా వేస్ట్ చేయకుండా తాగమ్మా, తాగు. ఆన్లైన్ లో రివ్యూ ఇచ్చినండి మెట్టితో కొట్టాలి. ఆఫీస్ లో శాలరీ పెంచే రోజు కదా, ఆ మూడ్ లో ఉండాను. మళ్ళీ గుద్దేశానా? సారీ మేడం, అనుకోకుండా తగిలాను. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఏమనుకోకండి మేడం. ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. మచ్చా, అనుకునేదేముందిలే మచ్చా. ఫ్రస్ట్రేషన్ లో చేస్తవి, సారీ కూడా చెప్తవి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంది? థ్యాంక్స్ వదినా. వదినా? వదినా మచ్చ అన్నావు కదా, వదినా. అయిపోయాడు వాడు. వరుసలు బానే కలుపుండవులే గాని కూర్చో. థ్యాంక్స్ వదినా. పొద్దున్నుంచి ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయి ఒక్కరు కూడా కనిపించలేదు తెలుసా? మా మచ్చాకి ఒక కాఫీ. వద్దొదినా. అరే తాగు మచ్చా. మేడం, మీరు తాగిందేనా? అవును. మా వదిన కూడా ఒకటి తీసుకురా బాబు, పాపం సగం కిందే పడిపోయింది. ఓ, పార్సల్ చేయమా? ఓకే. ఇంకేంటి మచ్చా చెప్పు. హౌ ఇస్ యువర్ డే? సంకనాకిపోవడానికి రెడీగా ఉంది. ఏం చెప్తాం వదినా, నీలాంటి మంచి అమ్మాయిలు మార్కెట్లో తగ్గిపోయారు తెలుసా? ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా ఉంది. నీలాగా జాలి, దయ, కరుణ ఉన్న అమ్మాయిలు
అస్సలు కనిపించట్లేదు. బ్రో మేం కూడా అలాంటి వాళ్ళమే. మాలాంటి వాళ్ళ వల్లే ప్రపంచమంతా బ్యాలెన్స్ గా బతుకుతోంది. నిజమే అక్క. కాఫీ సార్. ఆ, తాగు మచ్చా. సౌండ్ బానే ఉంది మచ్చా. నువ్వు తాగు. ఆ. బిల్ ఎంత? వదినా, బిల్లు నేను కడతా. అదేంటి మచ్చా? అదంతే, దేవుడిచ్చిన వదినవి నువ్వు, నీతో కట్టిస్తానా? ఇదిగో, నువ్వు కాదంటే నేను హర్ట్ అవుతా. బిల్లు చూసినాక నిజంగానే హాట్ అవుతారా? ఇదిగో బాబు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు. సరే అయితే, నువ్వు హాట్ అవుతానంటే నేను ఫీల్ అవుతా. జాగ్రత్త మచ్చా. అలాగే వదినా. సరే పోతా పదా. బాయ్ బాయ్ వదినా. బాయ్ బాయ్ మచ్చా. బాయ్ వదినా. బాయ్ 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 బాయ్. బాయ్. టాటా వదినా. బాయ్ వదినా. టైంకి భలే వచ్చాడు కదా నీ వాడు. చేతిలో బుక్ అవడానికే వచ్చినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? టిప్పు కోసమా? బిల్లు ఇచ్చినోడిని టిప్ ఇవ్వలేనా? తాగనివ్వు. బిల్లు. కాఫీకి 3,900. టిప్పు కూడా ఇస్తే 4,000. మచ్చా మచ్చా అని నాకే మంత్రం వేసింది. ఎవర్రా ఈ ఆడోళ్ళంతా? అలతానై అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. అమ్ము వచ్చేస్తున్నాడు. భయ్యా, రైడ్ బుక్ చేసింది మీరేనా? లేదే. చీ యాదవా, దగ్గరకు వచ్చా క్యాన్సిల్ చేశాడు. ముందస్తు నమోదు చేసుకున్న వ్యక్తిని తిడితే నీకేం లాభం వస్తుంది? 3 కిలోమీటర్లు వచ్చాను ఎండలో, 30 రూపాయల పెట్రోల్ బొక్క. రంధ్రాన్వేషణ ఏముందిలే. నన్ను ఎక్కించుకొని మధురానగర్లో దింపితే పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించే మార్గం చెప్తాను. నువ్వు తెలుగు భలే మాట్లాడుతున్నావు భయ్యా. ఏంటి, పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించొచ్చా? ఈ బైక్ వేసుకొని తిరగలేకపోతున్నాను. మందుకి మధ్యాహ్న భోజనానికి తప్ప ఎందుకు సరిపోవట్లేదు? కాస్త ఆ ఐడియా చెప్పి పుణ్యం కట్టుకో భయ్యా, ప్లీజ్ భయ్యా. అలా అయితే మీ వాహనం మీద ఎక్కొచ్చా? నా మీద కూడా ఎక్కొచ్చు. చోట్ చేశా. పద భయ్యా. ఇతనికి ఈరోజు జ్ఞానోదయం చేయాలి. చెప్పు, పెట్టుబడి లేకుండా డబ్బు ఎలా సంపాదించొచ్చు? చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు. అవునవును, డబ్బులెవరికి ఊరికే రావు. తెలుసులేవయ్యా, పని చేస్తేనే వస్తాయి. వ్యాపారం చేసినా వస్తాయి. ఎక్కువ చేయకుండా చెప్పింది విను. ఇప్పుడు కుడివైపుకు తిరుగు. ఈ విషయంలో నేను చాలా పరిశోధనే చేశా. 100 రూపాయలు పెట్టి ద్రాక్ష పండ్లు కొంటే ఏమవుతుంది? కొన్నట్టు అవుతుంది. కాదు, 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు నువ్వు ద్రాక్ష పండ్లు కొనలేదే అనుకో, ఆ 100 రూపాయలు నీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఎడం వైపుకి తిప్పు. అంటే ద్రాక్ష పళ్ళని కొనాలన్న కోరిక చంపుకుంటే
100 రూపాయలు సంపాదించుకున్నట్టే కదా. కొనాలన్న కోరికను చంపుకుంటాం కరెక్టే, కానీ తినాలన్న కోరికను ఎలా చంపుకుంటాం తమ్ముడు? చంపేసుకోమని ఎవరు చెప్పారు? బేరం చేస్తూ అక్కడే 4 పండ్లు నోట్లో వేసుకో. ఆ? అలా 4 దుకాణాలకు వెళ్తే నీ కోరిక తీరుతుంది, నీ డబ్బు మిగులుతుంది ఇది లాజిక్కి అందట్లేదు కదా భయ్యా. కదా. అందిన రోజు నీకే అర్థమవుతుంది. ఇదే హా. ఇవన్నిటికీ నువ్వు సంతృప్తి అవ్వకపోతే బ్రహ్మాస్త్రం లాంటి ఆలోచన ఇంకొకటి ఉంది. 30 రోజుల్లో డబ్బులు సంపాదించడం ఎలా అనే ఒక పుస్తకం రాయ్. దాన్ని నమ్మి చూడు, డబ్బులు వస్తాయి. సరేనా? జాగ్రత్తగా సంపాదించుకో. నన్ను మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో. ఉచితంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇక నేను వెళ్ళొస్తాను. భయ్యా 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 హ? ఇంకేమైనా సలహాలు కావాలా? ఇందాక రైడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసింది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావు సోదరా? నేను కాదని అప్పుడే చెప్పాను కదా. ఏయ్! ఎన్ని సచ్చు సలహాలు ఇచ్చావంటేనే అర్థం అవుతుందిరా ఫ్రీ రైడ్ గురించి ఇలా ప్లాన్ చేసావని. నేను అంత ఎదవలా కనిపిస్తున్నానా? నా ముఖం మీద ఏమైనా రాసుందా? లిఫ్ట్ ఇచ్చేంత గొప్ప మనసు నాకు లేదు, కానీ డబ్బులు తీ, మర్యాదగా డబ్బులు తీ. ఎన్ని సలహాలు తీసుకొని డబ్బులు అడగడం న్యాయమా? చెల్లుకు చెల్లు. ఏంట్రా చెల్లుకు చెల్లు? తీ, మర్యాదగా డబ్బులు తీ. వదులు, నా డబ్బులు ఇవ్వు. సోదరా. డబ్బులు ఇవ్వు. హలో 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 బాబు, ఏయ్, మర్యాదగా డబ్బులు తీ. రేయ్, ఇవ్వు. ఆగండి, ఇవ్వమంటే ఆగండి, ఆగండి. ఇవ్వమంటుంటే. ఏంట్రా ఏంటి గొడవ? ఏమైందండి? ఎవడండి వీడు? రైడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేశాడు. పెట్టుబడి లేకుండా డబ్బులు ఎలా సంపాదించాలో ఆ కిటుకులు చెప్తానని ఫ్రీ లిఫ్ట్ అడిగాడు. ఈ మనిషికి కాస్త అవగాహన కల్పిద్దాం అనుకున్నాను. ఏంట్రా అవగాహన? ఏం సలహాలు చెప్పాడో తెలుసా? తెలుసు. కొనడం మానేమన్నాడా? అవును సార్. తినడం తగ్గించమన్నాడా? అవును భయ్యా. నెల రోజుల్లో డబ్బులు ఎలా సంపాదించాలో బుక్ రాయమన్నాడా? అవునమ్మా అవును. కొంపదీసి మీరంతా ఆ బాపతేనా? బాపత కాదు, బాధితులం. బీరకాయ పిచ్చి బంధుత్వం కూడా ఉంది. ఈయన వాడి నాన్న. అదిగో వాళ్ళిద్దరు వీడి అన్నయ్యలు. నేను స్వయాన మేనమావని. ఇంట్లో పాటించే పిసిని కొట్టే ఐడియాలన్నీ బయట అప్లై చేస్తా ఉంటాడు మా అల్లుడు తేజ. అదేంటి మామా, ప్రతి చిన్నదానికి డబ్బులు తీయాలా? ఖర్చు పెట్టకపోతే సంపాదించినట్టే కదా. బాబు నీకో దండం. నీ ఇల్లు దగ్గర కాబట్టి ఈ ఐడియాలతో ఆప్ చేసావు. సార్ 90 రూపాయలు అవుతుంది, ఇచ్చేయండి. 90? అనువర్తనలో 80 కదా చూపించింది. ఆ? ఏం వర్తన భయ్యా? అనువర్తన అంటే ఇంగ్లీష్లో యాప్ అని. యాప్లో 80 రూపీసే కదా చూపించింది అంటున్నాడు. ఓహో, ఇప్పుడు బేరాలు కూడా ఆడుతున్నావా? ఏయ్, ఇంకా ఆపుతావా? ఐడియాస్ చెప్తాను అనగానే నువ్వెందుకు ఆశపడ్డావు? తేరగా డబ్బులు వస్తాయనేసరికి టెంప్ట్ అయ్యావు కదా. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని బయలుదేరు. సర్లేండి, ఏం పొదుపో ఏమో. పెళ్లి చేస్తే కాపురం కూడా పొదుపుగా చేసేలా ఉన్నాడు. ఇంకా బయలుదేరతావా లేదా? వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్తానులే అమ్మా, ఎక్కడే ఉండిపోతావా? ఆ? వీడు కొంచెం తెలివైన వాళ్ళ ఉన్నాడు రాలేడు. వెంటనే పట్టేశాడు నిన్ను. ఏం తెలియదు మామా, నిజంగా తెలివితేటలే ఉంటే అసలు నన్ను ఉచితంగా ఎక్కించుకునేవాడే కాదు. ఆ, మనుషుల్ని అంచనా వేయడంలో నువ్వు పెద్ద ఎక్స్పర్ట్. మరి లోపల తగలడు. రండ్రా. ఇక రండిరా. నడు. తమ్ముడు, ఏం ఆలోచిస్తున్నావురా? నీ భవిష్యత్తు గురించి చాయక్క. కృత్రిమ వజ్రాలు లాంటి 3 కొడుకులను కన్నావు. ఒకడికేమో కోపం, ఇంకొకడికేమో స్వార్థం, మరొకడికేమో పిసినారుతనం. అల్లుడు గోపి కారణం లేకుండానే భగ్గుమనే రకం. వీడి కోపాన్ని అర్థం చేసుకుని తట్టుకునే అమ్మాయి రావాలి. అల్లుడు సీన్ అంతా నాకే కావాలి, మిగిలితేనే ఎవరికైనా పెడతాను, లేకపోతే లేదు అంటాడు. వీడి స్వార్థాన్ని పోగొట్టే లౌక్యం తెలిసిన అమ్మాయి రావాలి. ఇకపోతే మన అల్లుడు తేజ డబ్బు విలువైందే, కానీ ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి అని
విడమర్చి చెప్పే అమ్మాయి రావాలి. ఇలా కాకుండా వీళ్ళకి మ్యాచ్ కాని అమ్మాయిలు కనుక వచ్చారనుకో చాక, వాళ్ళతో పాటు నువ్వు కూడా సఫరింగ్ అయిపోతావు. నీ ముగ్గురు కొడుకులు మంచోళ్లే, కానీ గుణాలే గుదిబండలా మారిని, పైగా పెళ్ళిళ్ళు కూడా చేసుకోమంటున్నారు. వీళ్ళ మనసులు మార్చి వీళ్ళకి నువ్వు ఎలాంటి భార్యలను తెస్తావో, అసలు తేగలవో లేవో, దానికోసం ఎన్ని కష్టాలు పడతావో నేను ఆలోచిస్తున్నానక్క. నా ఆలోచన అంతా నీ గురించే చాయక. అసలు నేను బ్రతుకుతుందే నీకోసం అక్క, నా ప్రాణం అక్క నువ్వు. అలనాటి రామచంద్రుడు నింట సాటి తరణానే 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 నానే నైనా తరణానే తరణానే తరణ. పద్మా పద్మా పద్మా, అయ్యో పద్మా, అప్పుడే వెళ్ళిపోయావేటే. అయ్యో భగవంతురా, నాకెంత అన్యాయం చేసావయ్యా. పద్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? పద్మా, అయ్యో భగవంతురా, పద్మా వెళ్ళిపోయావు అప్పుడే. నేను పోలేదండి బాబు, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. అమ్మయ్యా, ఒకసారి అటు చూడండి. అయ్యో, చూసారా? అంటే ఇదంతా మన వరాలు చేసిందటే. అవునండి బాబు, మన అమ్మాయితో చేసిన యుద్ధంలో గెలవలేక నా పాత్రలన్నీ ప్రాణాలు పోగొట్టుకున్నాయండి. ఆపు నీ డ్రామా డైలాగులు. అవును, అసలు అమ్మాయిని వంటగదిలోకి ఎందుకు పంపించావు? అలా అడగండి నాన్నగారు. రోజు రోజుకి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అమ్మకి. నా వల్ల కాదంటే వింటలేదు. చాలేవే, ఒక్క పని కూడా రాకపోతే ఎలాగా? గుడికెళ్ళి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది కానీ పనులు రావు. అవి నేర్చుకోవాల్సిందే. అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్, కోపం వచ్చేస్తుంది అమ్మకి. అన్నప్రాసన రోజే ఆవకాయ ఎవరైనా పెడతారా? వంట నేర్చుకుంటాననగాని 100 ఐటమ్స్ చెప్పి గుడికి తీసుకెళ్ళమంది. ఒక్క రోజులో అన్ని వచ్చేస్తాయా ఏంటి? మెల్లమెల్లగా నేర్చుకుంటాలే. ఏంటి నాన్నగారు? ఇది డాక్టర్ అయితే శ్మశానంలో హాస్పిటల్ కట్టుకోవాల్సిందే. కనీసం శవాలు తీసుకెళ్లడానికైనా ఖర్చులు తగ్గుతాయి. అందుకేగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఏంటి నాన్నగారు? ఇలా గారాలు చేసే దాన్ని ఇలా తయారు చేశారు. మార్కులు మాటలు తప్పితే పన్నులే రాలేదు దీనికి. మన పక్కింటి ఆవిడొచ్చి పెసరపప్పు అడిగితే ఏ రంగులో ఉంటుందో అని అడిగిందంట. ఆవిడ విషయం చెప్తూ నా వైపు ఎంత జాలిగా చూసారో తెలుసా? పక్కింటోళ్ళ కోసం బతకడం మానేసావనుకో, మనం చాలా ప్రశాంతంగా ఉంటామమ్మా. అది తెలుసుకో ముందు. ఏంటి తెలుసుకునేది? చుక్కల ముగ్గంటే ఆకాశంలో పెడతారా అని అడిగావు. పులిహోర అంటే అక్షింతలతో చేస్తారా అని అడిగావు. గుడ్లు అరటిపళ్ళని డజన్ల లెక్కిస్తారన్న విషయం కూడా తెలీదు. మొన్న బండి మీద అరటిపళ్ళు అమ్మేవాడు వస్తే కేజీ బనానా అని స్టైల్ గా అడిగిందంట. వాడైతే ఒకటే నవ్వేస్తున్నాడండి బాబు. ఎదిగో, వాడినవ్వాడు వీడినవ్వాడని సోది కబుర్లు చెప్పకు. నెలకు 80,000 సంపాదిస్తున్నాను. సరిపోదా ఏంటి? సరిపోద్ది. రేపు చేసుకునేవాడి పరిస్థితి ఏంటా అని నీ తెలివితేటలకి వాడి జీవితం తెల్లారిపోద్దేమో అని భయంగా ఉంది. నా కూతురు మాటలతో నెగ్గొచ్చేద్దే, నీకు భయం లేదు? అలా ధైర్యం చెప్పు నాన్న. నేనెళ్ళి చీర కట్టుకుని వచ్చేస్తాను. మళ్ళీ లేట్ అయిపోతుంది. అవునవును, అసలే వాళ్ళొచ్చే టైం అయిపోయింది. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? ఏంటండి మీరు ఇంకా దాన్ని వెనకేసుకొస్తారేంటి? అమ్మాయి గుణవంతురాలు అయితే సరిపోద్దా ఏంటి? పనివంతురాలు కూడా అవ్వాలి కదా. ఇంకా టైం ఉంది కదే, నేర్చుకుంటదిలే. అట అరముకు అమ్మాయి అలుగుద్ది. అలుగుద్ది. ఇప్పుడు చూడండి, లోపల నుంచి అరుసుద్ది అమ్మరా అని. అమ్మా అమ్మా రావే.
నాయనా ఏంది నాయనా ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నీకోసమే బిడ్డ. ఇంత లేటుగా వచ్చినావు బిడ్డ? రోడ్డు మీద చిన్న లొల్లయిందిలే నాయనా. లొల్లైందా? చిన్నదిలే నాయనా. ఇగో నీ పేపర్ తీసుకో. అథెంటిక్ న్యూస్ నాయనా, అవద్దాలే ఉండవు. అవు బిడ్డ, ఇందులో న్యూస్ చదివితేనే చదివినట్టుంటది. ఈ మధ్యన చాలా మంది ఫోన్లల్లా ల్యాప్టాప్లో చూస్తురు గానీ న్యూస్ పేపర్ చేతిలో పట్టుకొని చదివితేనే తృప్తి. అవును నాయనా, టైం చేంజ్ అయింది కదా. అవు బిడ్డ. ఇగో నాయనా, ఈ ఆమ్లెట్ నీకోసం వేసినా తిను. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేస్తా. బిడ్డ, ఈ రోజు అడిగోవాలను యాదికుందా? మర్చిపోతున్నా నాయనా. ఇంతకే తమరికి వంటొచ్చా? ఏ రావాలా? నాన్ వెజ్ కూరలైతే సప్పెద్దనుకోండి. ఒరే తమ్ముడు, వంటలతోనే చంపేద్దంట్రా. అయితే కుక్కర్లో డ్రమ్ములు అవసరం లేదు. మీరు తాగుతారా? నాకు మంది అలవాటు లేదండి. మరి గర్ల్ ఫ్రెండ్స్? చాలేమ్మా, మా తమ్ముడు అంతర్వేది తీర్థానికి వెళ్ళి అట్ల పేనం తెమ్మంటే అప్పడాల కాడ రొట్టుకొచ్చాడు. అంత అమాయకుడు ఎడికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ? పెళ్ళా? మ్యారేజా? కళ్యాణమా? ఎందుకర్రా అలా నోళ్లు వెళ్ళబెట్టారు? అమ్మ నాన్నల్ని చూసిన తర్వాత కూడా చేసుకుంటే అది మా తప్పు అవుతుంది.